రాబోయే పరీక్షలకు సంబంధించి ప్రతి విద్యార్థి పడే మానసిక వేదన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిర్భయంగా చదువు, నిశ్చయంగా గెలువు. కార్తీక్ తెలివైన విద్యార్థి. తరగతిలో ప్రశ్నలకు ఠక్కున సమాధానం ఇచ్చేవాడు. కానీ పరీక్షల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ఏమాత్రము స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. కడుపు నిండా అన్నం తిండు, సరిగా నిద్రపోడు. పరీక్షల పేరెత్తగానే చెమటలు కక్కేస్తున్నాడు. ఊరికే నీరసపడిపోతున్నాడు. ఎంత చదివినా ఇంకా ఎంతో మిగిలి ఉందనే భయం. అతన్ని చూసి తల్లిదండ్రుల్లో ఆందోళన. ఇది కార్తీక్ ఒక్కడిదే కాదు ఈ సమస్య. మరికొద్ది వారాల్లో మొదలయ్యే పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నటువంటి ఎంతోమంది విద్యార్థుల్లో ఇలాంటి ఆందోళనలు సహజం. ఇంటర్మీడియట్, 10వ తరగతి ఎగ్జామ్స్కు సిద్ధమవుతున్న విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి విజేతలుగా నిలవాలంటే ఇలా చేయండి. మరికొద్ది వారాల్లో ప్రారంభమయ్యే పరీక్షలకు లక్షల మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. స్పష్టమైన ప్రణాళిక, పక్కా వ్యూహం ఉంటే ఆ పరీక్షలను నిశ్చితంగా ఢీకొట్టొచ్చు. ఎవరికైనా సరే రోజుకి 24 గంటలే ఉంటాయి. ఆ సమయాన్ని గరిష్టంగా, సమర్థంగా ఉపయోగించుకుంటే మీరు ఎన్నో అద్భుతాలు సాధించగలుగుతారు. అసలు ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి, ఎలా చదవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మీరు 2 అంచెల వ్యూహాన్ని వేసుకోవాలి. ఆ 2 అంచెల వ్యూహం అంటే ఏంటి? పరీక్షల్లో విజయం ప్రధానంగా 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. అదేంటంటే, 1 సమయ ప్రణాళిక. అంటే మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సమయాన్ని ఎంత సమర్థంగా వాడుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. 2వది విషయ ప్రణాళిక. అంటే సిలబస్ను ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఆప్ చేయాలి, అంటే ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలి, ఎంత చదవాలి అనేది మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. ఈ 2 వ్యూహాలు కనుక కరెక్ట్గా మీరు సాధించినట్లయితే మీ ప్రిపరేషను సరైన దిశలో ఉన్నట్టే అర్థం అన్నమాట. ఇక తర్వాత ఇంకో విషయం ఏమిటి అంటే, మొబైల్స్ అనేవి వాడకూడదు. అంటే మొబైల్స్ వల్ల వచ్చే ఒత్తిళ్ళు మీకు ఉండకూడదు. విద్యార్థులందరి చేతుల్లోనూ ఇప్పుడు చాలామందికి మొబైల్స్ ఉంటున్నాయి. సోషల్ మీడియాలో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రతి విషయాన్ని అందులో పంచుకోవడం చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇది కూడా ఒక రకంగా ఒత్తిడికి కారణమని ఎన్నో నివేదికలు సూచిస్తున్నాయి. 10లు, 100ల సంఖ్యలో ఉండే స్నేహితుల పోస్టులు ఎప్పటికప్పుడు వాళ్ళపైన ప్రత్యక్షమవుతూ ఉంటాయి. వాటిపై మొదలయ్యే చర్చలు, ఆ చాటింగులతో సమయం అంతా కూడా మీకు తెలియకుండానే వృధా అయిపోతుందన్నమాట. తెలియని ఆతృతకు దారితీస్తుంది. అందువల్ల మీరు ఎగ్జామ్స్ అయ్యే వరకు మొబైల్స్కి వీలైనంత దూరంగా ఉండండి. ఎంతో అవసరమైతే తప్ప మొబైల్స్ని వాడొద్దు. ఇక ఏ ఇద్దరు ఒకే విధంగా ఆలోచించరు. అలాగే ఏ విధంగా చూసినా ఇద్దరు మనుషులు ఒకేలా ఉండరు. ఒక పాఠాన్ని గంటలో పూర్తి చేయగలిగితే ఇంకొకరికి అదే పాఠం 2 గంటలు పడుతుంది. కొంతమందికి 2 గంటల కంటే ఎక్కువ పట్టొచ్చు. ఒక్కొక్కరు రోజంతా చదవచ్చు. కాబట్టి ముందుగా వచ్చేసిన వాళ్ళని చూసి మనం కంగారు పడిపోకూడదు. అంటే ముందుగా నేర్చుకున్న వాళ్ళు గొప్పోళ్ళని, అలాగే ఆలస్యంగా వచ్చిన వాళ్ళు తక్కువ స్థాయి వాళ్ళని కాదు. వాళ్ళకి ముందు వచ్చేసిందని మనం కంగారు పడ్డామనుకోండి, మన మీద ఒత్తిడి పెరుగుతుంది. మీకు వస్తుంది, కాకపోతే ఒక్కొక్కరు ఐక్యూ లెవెల్స్ని బట్టి ఆ ప్రశ్న అనేది గుర్తుంటుంది. కాబట్టి ఎదుటి వారిని పోల్చుకొని ఒత్తిడి పడిపోవద్దు. మీరు నిదానంగా చదవండి, అవసరమైన అన్ని ప్రశ్నలు చదవండి. అలాగే పరీక్షకు సంబంధించినటువంటి టాపిక్లు, వాటిలో ముఖ్యమైనవి, అందులో గతంలో వచ్చినవి, అయితే రాలేదు, ఇవన్నీ కూడా జాబితా రాసుకోండి. అలా జాబితా రాసుకున్నప్పుడు మీరు ఏమేం చదివారు, ఏమేం చదవాలి అనేది టిక్కులు పెట్టుకోండి. ఒక అంశం పూర్తవగానే మీకు ఆత్మవిశ్వాసం పెరుగుద్ది. ఎలా అంటే, ఇప్పుడు మీకు తెలుగు తీసుకున్నట్లయితే దాదాపుగా మీకు ఉన్నటువంటి పాఠాల్లో
ఏ ఏ ప్రశ్నలు వస్తాయి, ఏవే ప్రక్రియలు వస్తాయి, ఇలాంటిది ఒక అవగాహన ఉంటుంది. దాని ప్రకారం మీరు ఒక ప్లానింగ్తో చదివితే చాలా చక్కగా ఉంటుందన్నమాట. అంటే ప్లానింగ్ అనేది ఉన్నప్పుడే మీరు కరెక్ట్గా నేర్చుకోగలుగుతారు. వాళ్ళు చదివేశారు నాకు రాలేదు అనే భయంతో మాత్రం ఉండొద్దు. ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళదే. వాళ్ళని పోల్చుకొని మనం డీలా పడిపోకూడదు. మీకు నెమ్మదిగా వచ్చినా బాగా గుర్తుండొచ్చు కదా. ఇప్పుడు బాగా గబగబా చదివేశాడు వాడికి తర్వాత మర్చిపోవచ్చేమో. కాబట్టి ఎదుటి మనిషిని చూసి మనం కంగారు పడకూడదు. ఇక భయం ఎందుకు? పరీక్షలు అనగానే చాలామందికి భయం సహజంగా వస్తుంది. అసలు ఆ భయాన్ని తొలగిస్తే మీ మెదడు ఎంత చురుగ్గా పనిచేస్తుందో తెలుసా? అందరికీ మనకున్నంత సమయమే ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా రోజుకి 24 గంటలే, ఏ పని చేసిన వాడికైనా. ఆ 24 గంటల్లోనూ మనం ఎంత కేటాయించాము, ఎంత చదివాము, ఎంత గుర్తుపెట్టుకున్నాము, ఎంత సిలబస్ పూర్తి చేసుకున్నాము అనే దాన్ని సరైన అవగాహనతో మీరు పాటించినట్లయితే మీకు భయమే ఉండదు. మన బలాలను గుర్తించి ఉపయోగించుకోవాలి. మీకు కష్టంగా భావించే సబ్జెక్ట్లో మార్కులు వచ్చేయాలని తెగ కష్టపడిపోయి అది చేయడం మర్చిపోవడం అలా కాకుండా మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్టులు ముందు చదివేయాలి. చదివేసిన తర్వాత వాటిని ఒక పక్కన పెట్టుకుంటారు. ఆ తర్వాత కష్టమైనటువంటి సబ్జెక్టులు మొదలు పెడతారు. అవి కూడా నెమ్మదిగా నేర్చుకుంటారు. అప్పుడు అవి కూడా చక్కగా చదవడం వల్ల ఏమవుతుంది, ఇష్టమైన సబ్జెక్టులో ఎక్కువ మార్కులు ఎలాగో మీకు వస్తాయి. కష్టమైన సబ్జెక్టులు కూడా నెమ్మదిగా నేర్చుకొని చదవడం వల్ల ఏమవుతుంది, మ్యాక్సిమం మీకు ఎక్కువ మార్కులే రావచ్చు. కాబట్టి భయం అనేది లేకుండా ఒక ప్లానింగ్ ప్రకారము ఆ సబ్జెక్ట్ని మీరు చదవాలన్నమాట. అలాగే ఆందోళనలో ఉన్న, చదవడంలో ఇబ్బందిగా అనిపించిన పక్కవారితో పంచుకోవాలి. అంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి నాకు ఇది గుర్తు రావట్లేదు, ఇది ఏం చేయాలి అనే ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలి, మీ తల్లిదండ్రులకో, మీ తోడబుట్టిన వాళ్ళకో, మీ ఫ్రెండ్స్కో, అలాగే మీకు ఇష్టమైన టీచర్లకో, ఇలా మిమ్మల్ని ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి మీ మనసులో ఉన్నటువంటి అన్ని విషయాలను చెప్పాలి. అప్పుడు వారు మీ సమస్యను అర్థం చేసుకొని తగిన సూచనలు ఇస్తారు. అటువంటి సూచనలు చాలా ఉపయోగపడతాయి. అలా పంచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీలో ఒక రకమైనటువంటి ఆందోళన తగ్గుతుందన్నమాట. అంతగా మీకు ఎవరితోనూ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు, ఎవరికి చెప్పడం ఇష్టం లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఈ సమస్యలన్నీ ఒక పేపర్ మీద రాసుకొని నాకు ఇది ఇలా ఉంది అని ఒక పేపర్ మీద మీరు రాసుకున్నట్లయితే మళ్ళా దాన్ని ప్రశాంతంగా చదివితే మీరే దానికి తగినటువంటి పరిష్కారాన్ని మీరే కనుక్కోగలుగుతారు. ఆందోళన పడకూడదు. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది, సగం ఆందోళన తగ్గుతుంది అనమాట. అంటే మీకు ఏదైనా ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు మీ ఫ్రెండ్స్తో కానీ, పేరెంట్స్తో కానీ, టీచర్స్తో కానీ, లేదా మీ అక్క చెల్లెళ్ళతో, అన్నతమ్ములతో కానీ షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మీలో ఉన్న ఆందోళన చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు గతంలోనే మీకంటే ముందుగా ఇటువంటి పరీక్షలను ఎదుర్కొని ఉండొచ్చు, లేదా వాళ్ళ అనుభవాలను చెప్తారు. కాబట్టి చాలా వరకు తేలిక పడిపోతారు. అలాగే ఇంట్లో కూడా పిల్లలు ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉంటే తల్లిదండ్రులు వాళ్ళని ప్రశంసించాలి. మా అబ్బాయి చక్కగా చదువుకుంటున్నాడని వాళ్ళకి ఆరోగ్యపరంగా, ఆహారపరంగా సరైనటువంటి మంచి డైట్ని ఇవ్వాలి. ఎందుకంటే ఈ 2 నెలలు చాలా కీలకమైనటువంటివి. విద్యార్థులు ఎంత కష్టపడి చదివితే అంత మార్కులు వస్తాయన్నమాట. అలాగే వారి కష్టాన్ని తాము గుర్తిస్తున్నట్లు తల్లిదండ్రులు కూడా కాస్త వారి యొక్క ప్రవర్తనలో చూపించాలి. అంటే పిల్లలు కష్టపడి చదువుతున్నారు కాబట్టి వారికి మనం తక్కువ పని చెప్పడం, అంటే వారికి తగిన సహకారం అందించడం, ఆహారపరంగా వారికి మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వడం, అలాగే కాసిన పాలు ఇవ్వడం, ఇలా చేస్తూ ఉండాలన్నమాట. అలాగే విద్యార్థులు తీసుకున్నట్లయితే మీకున్నటువంటి సిలబస్ను విభజించి చదవండి. రోజువారీ సమయంలో చదువుకు ఉపయోగపడే భాగాన్ని పెంచుకోవాలి. అంటే గతంలో ఈ 2-3 ప్రశ్నలు చదివి ఇప్పుడు మీరు కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే చదవాల్సినటువంటి సిలబస్ను 3 భాగాలుగా విభజించుకోవాలి. అంటే మీకు ఉన్నటువంటి మొత్తం సిలబస్ ఉంది, ఆ మొత్తం సిలబస్ని మీరు ముందు 3 పార్టులు చేసుకోండి. ఏంటి అంటే ఫస్ట్ ఇది తీసుకున్నట్లయితే పూర్తిగా పట్టున్న భాగం. అంటే పూర్తిగా పట్టున్న భాగం అంటే
దాన్ని మీరు ఒకసారి రివిజన్ చేస్తే సరిపోతుంది. మీకు బాగా వచ్చేసిందనమాట. రెండో భాగం తీసుకున్నట్లయితే ఒక మాదిరి పట్టున్న భాగం. అంటే మీరు సగం చదివారు, ఇంకా కొంచెం చదివితే అది వచ్చేస్తది. దీన్ని జాగ్రత్తగా చదివితే ఇది కూడా పూర్తిగా పట్టొచ్చేస్తది. ఇక మూడవది కొత్తగా చదవాల్సింది. అంటే మొదటి 2 భాగాలు మొత్తం సిలబస్‌లో ఎంత శాతం ఉన్నాయనే దానికంటే, దీనికి ఎంత సమయం కేటాయించాలి, అంటే పూర్తిగా కొత్తగా మీరు నేర్చుకోవాల్సిన దానికి ఎంత టైం కేటాయించాలి అనేది కూడా నిర్ణయించుకొని, ఆ విధంగా మీ సిలబస్‌ని చదువుకోవాలి. అలాగే మీ సామర్థ్యాన్ని తెలుసుకోవాలి. నాకు మంచి జ్ఞాపకశక్తి ఉంది. పరీక్షల సమయంలో నేను దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటాను అనే అభిప్రాయాన్ని మీలో మీరే బలంగా ఏర్పరచుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పాజిటివ్ దృక్పథంతో ఉంటే జ్ఞాపకశక్తి అనేది డబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. పాజిటివ్‌గా నేను ఇది చేయగలను, నేను ఇది చదవగలను, నాకు ఈ మార్కులు బాగా వస్తాయి. ఏ విషయంలోనైనా సరే పాజిటివ్ థింకింగ్ అనేది చాలా అవసరం. ఎందుకంటే మనలో ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ అనేవి వస్తాయి పాజిటివ్‌గా ఆలోచించడం వలన. చాలా వరకు ఫలితం కూడా పాజిటివ్‌గా వస్తుంది. అలాగే పిల్లల ప్రయత్నాలపై తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరిలోనూ ఒకే అభిప్రాయం ఉండాలి. అంటే ఉదాహరణకు ప్రథమ శ్రేణి వస్తే చాలని విద్యార్థి అనుకుంటుంటే తల్లిదండ్రులు ఏమనాలి? ర్యాంక్ వచ్చేస్తది, ర్యాంక్ వచ్చేయాలి అని అనకూడదు. ఎందుకనంటే అబ్బాయి ఓన్లీ ఫస్ట్ క్లాస్ వస్తే చాలు అనే రేంజ్‌లో ఉన్నాడు. అలా వాడు చదువుతూ ఉన్నాడు. అలా కాదు నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చేయాలి, అలా వచ్చేయాలి అని ప్రెషర్ మనం ఇవ్వకూడదు. ఎలాగో తను చదువుతాడు. తను చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాడు. మనం ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా వాళ్ళని చదివించాలనమాట. నీకు బానే వస్తాయి, నువ్వు కష్టపడు. ఇవి ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి పేరెంట్స్. నువ్వు బాగా చదువు, నీకు మంచి మార్కులు వస్తాయి అంతే. అంతేగాని నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చేయాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చేయాలి ఇలాంటి ప్రెషర్ ఇవ్వకూడదు. ప్రెషర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? విద్యార్థుల ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిని పెంచకూడదు. ఎలాగో వాళ్ళు చదువుతారు. చదివిన దాని ప్రకారం వాళ్ళకి ఎలాగో ఆ మార్కులు వస్తాయి. కాకపోతే మనం ప్రెషర్ ఇవ్వడం వల్ల వాళ్ళ టార్గెట్ అనేది కంపల్సరీ అయిపోయి కొంచెం ఒత్తిడికి లోనవుతారనమాట. అలాగే కొంతమంది తల్లిదండ్రులు తెల్లవారుజామున లేచి చదివితే బాగా గుర్తుంటుందని తల్లిదండ్రులు అంటారు. కానీ విద్యార్థి అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అదిగో నువ్వు పొద్దుట లేవట్లేదు, నీకు చదువు రావట్లేదు ఇలాగా తల్లిదండ్రులు అంటారు. చూడండి, మనకి ఏ సమయంలో చదివారు అనేది కాదు, వాళ్ళకి ఎంతవరకు గుర్తు పెట్టుకోగలిగారు అనేదే చూడాలి. అంటే వాళ్ళలో బలాబలాలను సద్వినియోగం చేసుకునేలాగా, వాళ్ళ యొక్క బలహీనతలను కనిష్టం చేసేలాగా, వారి యొక్క లక్ష్యం దెబ్బతినకుండా దాన్ని చేరుకునే మార్గం సులభం చేయాలి పేరెంట్స్. కొంతమంది ఉంటారు నైట్ అవుట్లు చేస్తూ ఉంటారు. అదే పనిగా పుస్తకాల ముందే కూర్చొని నైట్ అంతా చదువుతూ ఉంటారు. ఒక ఒక అంశాన్ని మళ్ళీ మళ్ళీ చదవాల్సి వస్తుంది. చదువుతున్నా కానీ మీరు మర్చిపోతున్నారంటే అర్థం అప్పుడు మీ మెదడు అలసిపోయిందని. కాబట్టి అంత ప్రెజర్ ఇవ్వకుండా చక్కగా నైట్ అవుట్ చేసేవలసిన అవసరం అయితే లేదు. శరీరానికి నిద్ర కూడా కొంచెం అవసరం. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఒకే అంశాన్ని మళ్ళీ 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 చదివేస్తుందా అంటే మెదడు అలసిపోయింది కాబట్టి ఒక 10-15 నిమిషాలు మీరు రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు రెస్ట్ ఎప్పుడైతే ఇచ్చారో మళ్ళీ తిరిగి ఉత్సాహంతో మీరు చదవగలుగుతారు. అప్పుడే చదివింది బాగా కూడా వంటబడుతుంది. చాలామంది నైట్ అవుట్లు చేసేస్తారు. హడావిడిగా 4 ముద్దలు తినడం, నిద్ర రాకుండా ఉండేందుకు కాఫీలు, టీలు తాగడం ఇలాంటివి చేస్తుంటారు. కానీ మెదడు చురుగ్గా ఉండాలంటే తగినంత సమయం నిద్రకు కేటాయించాలి. అలాగే కాసేపు వ్యాయామం కూడా చెయ్యాలి. కుటుంబంతో కూడా గడపాలి. అలాగే కాస్త చల్లగాలిలో కాసేపు నడవడం, కొంతసేపు సూర్యరశ్మిలో ఉండడం, అంటే కాస్త ఎండలో ఉండడం ఇలాంటివి కూడా చెయ్యాలి. అంతేగాని పుస్తకాల పురుగుల అలా పుస్తకాలు ముందేసేసుకొని అది గుర్తున్నా గుర్తు లేకపోయినా అలా చదువుతూనే ఉంటే ఒక రకమైన స్ట్రెస్ వచ్చేస్తుంది. అది రాకుండా చూసుకోవాలి. అలాగే శీతల పానీయాలు, కాఫీ, టీ, జంక్ ఫుడ్స్, కేకులు అలాంటివి కూడా ఈ సమయంలో తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి జీర్ణక్రియలో చాలా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. కాబట్టి పరీక్షల సమయంలో మనం ఎప్పుడు కూడా లైట్గా ఉండే ఫుడ్ తినాలి. అంటే ఇడ్లీ, లేకపోతే మజ్జిగ అన్నం, లేకపోతే ఏదైనా కూర అన్నం ఇలా లైట్గా మనకి ఏదైతే తేలిగ్గా జీర్ణం అవుతుందో చారన్నం ఇలాంటివి తింటే మనకి చాలా బాగుంటుందన్నమాట. అలాగే తెల్లవారుజామున చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో చదివిన విషయాలను మెదడు వేగంగా ఆకలింపు చేసుకుంటుంది. అలాగని పొద్దున్నే చదివిన వారికి మంచి మార్కులు వస్తాయని కాదు.
చదివింది ఎంత బుర్రకెక్కిందనేదే కీలకం. కొంతమంది పొద్దుట చదవరు, రాత్రులు చదువుతారు. అయినా గానీ వాళ్ళకి ఎంత ఎక్కిందనేదే చూడాలి తప్ప, మనం వాళ్ళని ప్రెషర్ పెట్టి మరీ పొద్దుటే లేపేసి చదివించే అవసరం లేదు. రాత్రులు చదివే వాళ్ళకి కూడా గుర్తుంటుంది. అలాగే పొద్దుట లేసిన వాడికి మార్కులు కూడా రాకపోవచ్చు. కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ క్యాపబిలిటీని బట్టి మనం చదువుకొనివ్వాలి. అలాగే ఉదయం అల్పాహారం కూడా తీసుకున్న తర్వాత మెదడు సామర్థ్యం చాలా అత్యధిక స్థాయిలో ఉంటుంది. అంటే మీకు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత బ్రెయిన్ బాగా షార్ప్‌గా పనిచేస్తదంట. ఆ సమయంలో మీరు కొంచెం కష్టమైన సబ్జెక్టులు చదివితే బాగా ఆకలింపు చేసుకోగలుగుతారు. అలాగే రోజులో ఒక 10 లేదా 15 నిమిషాలు అలా జస్ట్ రిలాక్స్ అవ్వాలి. అలా రిలాక్స్ అవ్వడం వల్ల రోజంతా కూడా మంచి ఎనర్జిటిక్‌గా ఉంటారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మానసిక సంసిద్ధత కీలకం. అంటే చదువుకు సంబంధించిన ప్రధాన సాధనం మనస్సు. మన మనసు సంసిద్ధత సరిగ్గా ఉంటేనే బుద్ధిని, నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవడం సాధ్యమవుతుంది. అంటే పిల్లలకు చదువుకోవడానికి అనువైన వాతావరణాన్ని ఇంట్లో తల్లిదండ్రులు కల్పించాలి. పిల్లలకు పెట్టే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాగే వాళ్ళ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. ఇలా ఇంట్లో ఎప్పుడైతే కోఆపరేషన్ అనేది పిల్లలకు ఉంటుందో అప్పుడు వాళ్ళు ఇంకా మంచిగా మార్కులు సాధించగలుగుతారు. ఇక్కడ నేను చాలా విషయాలు చెప్పాను. విద్యార్థి ఎన్ని విషయాలు తెలుసుకున్నప్పటికీ ముందుగా తను మంచి మార్కులు సాధించాలని తన మనసును తను సిద్ధపరచుకోవాలి. అంతేగాని భయపడిపోతే మనకి మార్కులు రావు. కష్టపడితేనే మార్కులు వస్తాయి. కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి, మంచి మార్కులు సాధించండి. ఎవరితోనో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీకు మీరే హీరో. కాబట్టి మీ పరీక్షలు మీరే బాగా రాయగలరనే నమ్మకంతో చదవండి. ఖచ్చితంగా మీరు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.